వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్కు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాతపూర్వకంగా అందజేసిన జేపీసీ మెంబర్ వి విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. వక్ఫ్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతుంది. హఫీజ్ ఖాన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హఫీజ్ ఖాన్ ఏమన్నారంటే, ఈరోజు హైదరాబాద్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వ్యతిరేకిస్తుందో లిఖితపూర్వకంగా ఇచ్చాం. ఈ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దీనివల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వారికి వివరించాం. వక్ఫ్ భూములకు సంబంధించి కలెక్టర్కు అథారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ను బలహీనపరిచేలా ఈ బిల్లు ఉంది. ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ముస్లిం సమాజం అంతా దీనిని వ్యతిరేకిస్తుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు చాలా స్పష్టంగా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పారు. దీనిపై లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఈ వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో కూడా ఉభయ సభల్లో చెప్పారు. ఈరోజు జేపీసీ మెంబర్ విజయసాయిరెడ్డి గారు వ్యతిరేకిస్తూ లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం పార్లమెంట్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఈ ఇష్యూని గందరగోళంలో పడేస్తుంది. టీడీపీ ఇప్పుడు కూడా రెండు కళ్ల ధోరణి అనుసరిస్తుంది. టీడీపీ వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదు. కానీ అక్కడ మద్దతిచ్చి ఇక్కడ ఇలా నాటకాలు ఆడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించిన టీడీపీ మాత్రం డబల్ గేమ్ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తుంది. దీనిని ముస్లిం సమాజం అంతా గమనించాలి. ఈరోజు హైదరాబాద్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు అందరూ రావడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పైన చర్చ చేయడానికి చాలా క్లారిటీగా ఈ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ ఏదైతే తీసుకొని వస్తున్నారో అది మేము ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము, ఎందుకు అపోజ్ చేస్తున్నాము, దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది ముస్లిం సమాజానికి అనేది చాలా లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొన్ని అంశాలు జస్ట్ తొందరగా మీకు అందరికీ అర్థం కావాలంటే చెప్పాలంటే, రెవెన్యూ అథారిటీ అంటే ఈ భూమి గవర్నమెంట్గా వక్ఫ్ అనేది కలెక్టర్కి అథారిటీ ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్లీ చూసుకుంటే అది సివిల్ కోర్ట్ తప్ప ఎవరికి అథారిటీ లేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ని వీకెన్ చేసేటట్టు చెప్తున్నారు. వక్ఫ్ బై యూజర్ అంటే కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ఒక మసీదులో ఎవరైనా నమాజ్ చేసుకుంటుంటే ఒక 1000 సంవత్సరాల క్రితం ఏదైనా మసీదు కట్టింటే దానికి పేపర్ కావాలని చెప్పి రేపు వచ్చి అడగవచ్చు. అంటే దీనివల్ల ఈ సమాజంలో ఉండే ప్రశాంతతని కోల్పోయి ముస్లిం సమాజం ఎన్నో ఇబ్బందులకి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ బిల్లు కావాల్సిన కించపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి, ముస్లిం సమాజానికి గందరగోళంలో వేయడానికి మాత్రమే ఉంది అనేటట్టు మాకందరికీ అనిపిస్తుంది. కాబట్టి దీనికి కేటగిరికల్గా మేము స్పష్టంగా రిజెక్ట్ అపోజ్ చేస్తున్నాము. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్లారిటీగా ఈ బిల్ని అపోజ్ చేయండి, రిజెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు, లోక్సభలో, రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు కూడా కేటగిరికల్లీ ఈ బిల్ని మేము ఎందుకు అపోజ్ చేస్తున్నాము, రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్ గౌరవ విజయసాయిరెడ్డి గారు కూడా లిఖితపూరితంగా కూడా మేము ఈ బిల్ని అపోజ్ చేస్తున్నాము, రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే తెలుగుదేశం పార్టీ మాత్రము పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించి మొత్తము ఇష్యూని గందరగోళంలో నెట్టేసిన